వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అయితే చూసారు కదా. అసలు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? ప్రోమోలో అయితే పర్లా అనిపించింది, బట్ ఎపిసోడ్ వచ్చేసరికి చాలా ల్యాగ్ అయితే ఉంది. అండ్ మోర్ ఎవర్ ఆ రెండు క్లాన్ని డిజాల్వ్ చేసి ఒక్కొక్క క్లాన్ని అయితే సెలెక్ట్ చేశారు. సో అది గుడ్ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్లాన్స్ గోల్ పక్కన పెడితే గ్రూప్స్ కింద కాకుండా ఇండివిజువల్గా ఆడతారేమో అనుకున్నాను. అంటే ప్రతి వీక్ ఒక టాస్క్ పెడితే ప్రతి వీక్ టీమ్స్ వ్యారీ అవుతాయి కదా. సో అక్కడ ఉంటే డిఫరెంట్గా ఉన్న కాన్సెప్ట్, అంటే మనకి ప్రతి సీజన్ వచ్చేలాగా. బట్ ఎప్పుడైతే ఈ వీక్ మళ్ళీ క్లాన్ అని చెప్పే టాపిక్ తీసారో అక్కడ పర్సనల్గా నాకైతే నచ్చలా. మళ్ళీ దానికి క్లాన్కి హెడ్ కిందేమో నవీన్ అయితే చేశారు. సో అభయ్ నవీన్ అయితే చేశారు. సో అదైతే నాకు ఎందుకో నచ్చలా. మళ్ళీ క్లాన్ కాన్సెప్ట్ తీసారేంట్రా బాబు, గొడవ వదిలిపోయింది అనుకుంటే. సో చూడాలి మళ్ళీ ఈ క్లాన్లో ఎవరెవరు ఏ టీంకి వెళ్తారన్నది సండే ఎపిసోడ్లో చెప్తానని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పారు. అండ్ ఫస్ట్ సేఫ్ ఎవరు వచ్చారంటే నైన్కి అయితే సేఫ్ అయింది. సో అసలు క్లాన్ ఐడియా ఎలా నాకైతే నచ్చలా. సో చూడాలి మరి ఇంకా ఎపిసోడ్ ఎలా అయిద్దో. మన బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ అయితే పీల్చారు ఎవరో నాగార్జున గారు. 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ అయితే వచ్చిందంట. వాచ్ టైం గట్టిగానే వచ్చిందంట. ఆల్ ఓవర్ లాంగ్వేజెస్లో ప్రతి సైడ్ కూడా రికార్డ్ అయితే బ్రేక్ చేసిందంట బిగ్ బాస్ 8 తెలుగు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే రికార్డు సెట్ చేసింది ఇది, లేకపోతే ఇది ఒక ప్రమోషనల్ స్టంట్ ఇంకా ప్రమోట్ చేద్దామని చెప్పి ఇలా వేలే లేని వ్యూస్ తెప్పిస్తున్నారు? అంటే 6 బిలియన్ వ్యూస్ అంటే లైవ్ మహా అయితే ఎంతమంది చూస్తారు? అలాంటి రివ్యూవర్స్ తక్కువే కదా. సీజన్ 7తో పోల్చుకుంటే సీజన్ 8 అంత ఊపు లేదు ఇప్పటివరకు. సో చూడాలి. అసలు ఎపిసోడ్ అయితే చాలా ల్యాగ్ ఉంది. మొత్తం రెడ్ గ్రీన్లో పెట్టడం, ఇదే కండిషన్స్ చెప్పడం, సపోర్ట్ చేయడం. సో ఇదే అదే సరిపోయింది. ఎస్మికి ఏదో గట్టిగా రాడ్ దింపుతారు అనుకుంటే ప్రోమోలో కట్ చేసింది వేరేలా ఉంది. ఇక్కడ ఎపిసోడ్లో చాలా సాఫ్ట్ అండ్ కూల్గా ఉంది. సో రఫ్ అనిచ్చింది అయితే ఏమీ లేదు. సో చాలా ల్యాగ్, చాలా బోర్ అనిపించింది. అండ్ ఈ క్లాన్స్ విషయం మళ్ళీ తీసుకొచ్చారు, అక్కడ అసలు నచ్చలే నాకు. సో చూడాలి థర్డ్ వీక్ అయినా ఏమన్నా పుంజుకుంటుందా బిగ్ బాస్ 8 తెలుగు అని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది మరిన్ని లేటెస్ట్ రివ్యూస్ అండ్ ప్రోమోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.